ఈరోజు పేరిన్నాని అమరావతి రైతులు గుర్తొచ్చాడు. జగన్ రెడ్డి పాలేరుడు. జగన్ రెడ్డి నోటి వెంట ఏదొస్తే అది ఈడు చెబుతా ఉంటాడు. పేరిన్నాని గాని బలోమంటూ వస్తాడు. పేరిన్నాని గారిని సూటిగా అడుగుతున్నాం, 1 ఎకరం పొలమన్నా నువ్వు ఇచ్చావరా అని అడుగుతున్నాను. మీ 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, ఓడిపోయారు. 11 మంది ఉన్నారు. తలా ఇప్పుడు 7 గ్రామాలు ఇచ్చారు. అమరావతి మళ్ళీ సిఆర్డీఏ పరిధిలోకి వచ్చి అమరావతి భూసేకరణలో ఉన్నాయి. ఒక్కొక్కరు 5-5 ఎకరాలకు కొని మీరు కూడా అమరావతి డెవలప్మెంట్కి రాజధానికి ఇవ్వాలనుకుంటే కొనివ్వచ్చు కదరా. ఇవ్వరు. 2019-24 దాకా రైతులు గోడు పట్టించుకున్నారా? జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీ దాకా సచివాలయం దాకా రోజు వస్తే పరదాల పాటునొచ్చాడు. అమరావతి రైతులు ఆడబిడ్డల్ని బూటుకాలతో తన్నిచ్చాడు. మరి అప్పుడు నీకెందుకు గుర్తు రాలేదురా పేరున్నాని? నువ్వు చొక్కా పట్టుకుని అడుగు జగన్ రెడ్డిని. ఇప్పుడేదో నీకు అమరావతి రైతుల మీద ప్రేమ కలిగినట్టు, వాళ్ళకి అక్కడ వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్లో వచ్చింది, సిస్టమ్ ప్రకారం వస్తుందిరా, నువ్వేం గాబరా పడాల్సిన పని లేదు. అమరావతి రైతులకు తెలుసు, ఎక్కడెక్కడ ఇస్తున్నారో తెలుసు. ఇప్పుడు అమరావతి రైతులకి రోడ్డు పోటీ వస్తే తీసేసాం, ఇవన్నీ జరుగుతాయి. అయినా నీకేం రైట్ ఉందని అడుగుతున్నా. మీ జగన్ రెడ్డికి కానీ నీకు కానీ ఏం రైట్ ఉంది? పేరిన్నానిగా చెప్పు. సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెడతావు, పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడతావు. నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, నువ్వెంత? రెండోది, ఈరోజు నువ్వేం మాట్లాడతావు? మోడీ గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఇల్లు హైదరాబాద్లో ఉండే. ఏం జగన్ రెడ్డికి ఏడుందిరా? మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంత ముందు కలిసి ఉన్నాం కాబట్టి అందరికి ఇల్లు ఉన్నాయి. నీకు లేదారా పేరునని? నీకు లేదంటే మీ ఆవిడకి బంగారు గొలుసులు కొనటంలోనే ఉంది. నీకు నక్లేసుల మీద నక్లేసులు, బియ్యం అమ్ముకొని బతికిన చరిత్ర నీది. ఇక నువ్వు సిగ్గుమాలిన మాటలు మాట్లాడతావు. మోడీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికో పవన్ కళ్యాణ్ గారికి బాగోకపోతే పరామర్శించడానికి పోతే అది కర్మగా భావిస్తావా? అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారికి బాగోకపోతే మోడీ గారు పరామర్శించడం తప్ప? అసలు జగన్ రెడ్డికి రోగం వస్తే యాడికి పోతాడు? హైదరాబాద్ పోతాడు, బెంగళూరు పోతాడు, చెన్నై పోతాడు. ఎక్కడన్నా ఏపీలో చూపించుకున్న ఘనత ఉందారా మీకు? మీ నాయకుడు 2019-24 దాకా నేను ఇక్కడే ఉంటున్నానని చచ్చి ఒక్క రైతులకి ఒక్కటి జైలా. బెంగళూరులో ప్యాలెస్లో కుటుంబాన్ని పెట్టాడు, ప్యాలెస్కి వెళ్తాడు. ఇప్పుడు నిన్న కాక మొన్న హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. మరి సిగ్గులేనోడా. మీ నాయకుడు చొక్కా పట్టుకొని అడుగు, ఒరే బాబు మేమందరం ఇట్లా మాట్లాడుతున్నాము, నువ్వేమో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానంటున్నావు, మనకు సిగ్గు సేరం ఉందని అడుగు మీ నాయకుడిని. పేరిన్నానిగడి చెప్తున్నా, నీ యొక్క బోటపు మాటలు, అబద్ధాల మాటలు కట్టిపెట్టు. ముందు ముండా నువ్వు పని చేయి. అసలు నువ్వు నేను ఎలక్షన్లో పనే చేయనంటావు, నేను పోటీ చేయట్లేదంటావు. మరి ఎందుకురా ముండా ప్రెస్ మీట్ వచ్చి ఏది పడితే అది మాట్లాడతావు? అమరావతి రైతుల మీద అపారమైన ప్రేమ వచ్చింది ముండకీడికి. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ప్రేమ? ఆడబిడ్డల్ని బూటికాలతో కొట్టించినప్పుడు మీ జగన్ రెడ్డిని చొక్కా పట్టుకుని అడిగేగలిగావేమన్నా? అమరావతి రైతులు పొలాలు ఇచ్చారే, వాళ్ళకి న్యాయం చేద్దాము అని క్యాబినెట్లో మినిస్టర్ వలగబెట్టావు కదా, ఒక్కరోజన్నా దాని గురించి మాట్లాడావా? ప్రేమ నటిస్తున్నాడు ఈడు ముండ. మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పేటీఎంలకి మీరు విమర్శ ఉంటే విమర్శ చేయండి. అబద్ధాలు పదే చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి నీకు కుళ్ళు. రాష్ట్రం అభివృద్ధి అవుతే చూడలేరు మీరు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు వాళ్ళ కుటుంబం 5 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలి, రాజధానిలో మేము భాగస్వామి అవ్వాలని వాళ్ళు 5 ఎకరాలు సుమారు కొని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారా ఎదవా? నువ్వు 1 ఎకరం అన్నా అప్పగింపావా కొని? లేదు కదా. వాళ్ళ కుటుంబాన్ని అడిగే స్థాయి నీది. ఎవరికో రమేష్ పక్కనే ఇచ్చారు, ఎట్లా ఉందో అట్లానే వస్తాయి. ఎవరికి ఇక్కడ ఏమి చేయరు. వాళ్ళు కమర్షియల్ ఇచ్చారంటే వాళ్ళు పొలం ఎక్కువ ఇస్తే కమర్షియల్ వస్తుంది. 250 గజాలు కడిగి కమర్షియల్ వస్తుందిరా. ఇది కూడా తెలియకుండా నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు. 10 ఎకరాలు ఇస్తే 2500 గజాలు వస్తుంది వాళ్ళకి. వాళ్ళందరూ పొలాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఒక డెవలప్ అవుతుందంటే ఒక పెద్ద పరిశ్రమ పెడుతున్నారంటే వాళ్ళకి రాయితీలు ఇస్తాం సింగిల్ విండో తరపున. నీకేముంది? నువ్వేం చేసావు?
జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా అడవిని చేశాడు 33,000 ఎకరాలు. ఆ అడవిని జగన్ రెడ్డి అడవులు పెంచాలంటే ఫస్ట్ ఉత్తమ మార్గం ఏదన్నా ₹1 ఖర్చు పెట్టరు, 1 ఎకరం ఎవరు. మీరు కూడా రైతుల పక్షపాతంగా మాట్లాడుతుంటే రైతులు ఉమ్మెత్తిపోతున్నారా నిన్ను. మీ జగన్ రెడ్డి ఆ ఉమ్ము కొట్టుకుపోతాడు. ఇలాంటి అబద్ధాలు పదే పదే మాట్లాడితే పేరినానిగా నీకు డిపాజిట్లు లేవు. రేపు ఆ కిట్టుగాడికి కూడా కిట్టే. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. నీ కర్మ బొర్మ అన్నావంటే మాత్రం బాగోదు. జగన్ రెడ్డి కర్మ పట్టిపోయాడా లోటస్ ప్యాంట్కి? మరి ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు, మార్చుకున్నారు, అక్కడే ఉంటున్నారని ఎందుకు చెబుతున్నారు? ముందు మీ నాయకుడికి చెప్పురా బాబు, మాకు ఇల్లున్నాయి, మా నాయకులకి ఇల్లున్నాయి, మీ నాయకుడికి ఇల్లుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు ఇటు వచ్చిపోతారు, ఇది అందరికి తెలిసిందే. ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. అన్నీ ఉంటాయి. సిగ్గులేని మాటలు, రెచ్చగొట్టే మాటలు, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య అన్ని తగులు పెట్టాలంటే మీరే రా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పేరునాని. ఇంకొకటి కూడా అవసరం లేదు. పేరినానికి చెప్తున్నాం, నోరు అదుపులో పెట్టుకోవటం నేర్చుకోమ్మా పేరినాని. ఏదైతే మాట్లాడితే ప్రెస్ మీట్ సాక్షిలో తప్పితే నీది ఎక్కడ రాదు ముండా. మళ్ళీ మేము మాట్లాడితేనే జనాలకు తెలిసింది నువ్వేం మాట్లాడావు కూడా. సిగ్గులేని మాటలు కట్టి పెట్టాలని కోరుకుంటూ రాష్ట్రం ఆనాడు కియా తెచ్చాం అనంతపురికి, ఈనాడు రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చాం. రాష్ట్రం అభివృద్ధి వైపు దూచుకుపోతుంది. ఎవరేమనుకున్నా సరే రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందు స్థాయిలోకి తీసుకెళ్తుంది, అభివృద్ధి చేస్తుంది. మీ యొక్క ఏడుపుగా ఉంటే లారీలు వెనక రాస్తారు, చూడకరా చెడపకరా ఏడవకరా అని. సేమ్ అదే మీకు వర్తించదని చెప్తూ పేరిన్నాని ఇక నువ్వు మూసుకోమ్మా.